రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయట. ఇంకేమన్నా కాదు, ఇంకేమైనా కాయ కాదు ఇది. ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్షల ఎకరాల్లో పంటలు పండినాయి. హరీష్ రావు కేసీఆర్ 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం కట్టిండు. ఇప్పుడు ఇదంతా వద్దండి హరీష్ రావు గారు. ఒకటే ఒకటి, 4 సంవత్సరాల్లో నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ ద్వారా ఎన్ని నీళ్ళు ఎత్తిపోసినావు? గా లెక్క బయటపెట్టు చాలు. ఎన్ని నీళ్ళు ఎత్తిపోసినావు, ఎన్ని నీళ్ళు మళ్ళీ గోదావరి వరదతో పోయి సముద్రంలో కలిసినాయి. 162 టీఎంసీలను ఎత్తిపోస్తే రికార్డ్స్ చెప్తున్నాయి కదా, గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయి కదా. 162 టీఎంసీలు ఎత్తిపోస్తే దాదాపు 50 నుంచి 100 టీఎంసీలు పోయి మళ్ళీ సముద్రంలో కలిసింది. ఇక మరి రైతుల పొలాల్లోకి పారింది ఎంత? ఆ వచ్చిన 50-60 టీఎంసీలకు సంబంధించి కూడా కరెంటు బిల్లు ఎంత అయింది? 1000 కోట్ల కరెంటు బిల్లు అయింది. చివరికి అది కుంగింది. మళ్ళీ ఇది గుండెకాయ అయింది. అసలు గుండెకాయ ఎట్లా ఇది? గుండెకాయ లాంటి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ మేడిగడ్డ అని మీ మావనే చెప్పింది కదా. మరి ఆ గుండెకాయనే కూలిపోయింది కదా, కుంగిపోయింది కదా. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి సైలెంట్గా ఉంటే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి మాయ చేయాలి. ప్రజలు ఎట్లాగో దాన్ని విశ్వసిస్తలేరు వీళ్ళు చెప్పే మాటలు. అట్లీస్ట్ కార్యకర్తల్లో అయినా కొంత ఉత్సాహం తీసుకురావాలి కదా. మా నాయకులు ఏం మాట్లాడతలేరంటే మొత్తం క్యాడర్ అంతా డీలా పడిపోద్ది. సో అందులో భాగంగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కౌంటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇది. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. వీళ్ళు దొంగలంతా అడ్డంగా ఇరుక్కుపోయినారు. కానీ వీళ్ళేదో బాధపడుతున్నారు. హరీష్ రావు గారు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డి ఓన్లీ 10% మీదనే ఎంక్వైరీకి ఆదేశించిండు. మెగా కృష్ణారెడ్డిని టచ్ చేస్తలేడు. ఎందుకంటే మీకు అందరికి కావాల్సినోడు, మీకు కావాల్సినోడే, రేవంత్ రెడ్డికి కావాల్సినోడే, నరేంద్ర మోదీ బీజేపీకి కావాల్సినోడే. కాబట్టి ఆయన టచ్ చేస్తలేరు. ఇక మీరు అది ఆయన టచ్ చేయనప్పుడు మీరు బాధపడాల్సిందే ఉంది. ఇక్కడ ఏమీ లేదు కదా. ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ అంటే లెక్కలేదా? హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో కేసీఆర్, హరీష్ రావు బండారం బయటపడ్డది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని వాళ్ళకి భయం పట్టుకున్నది. వాళ్ళు 1000 కోట్ల అవినీతి చేస్తే ఒప్పు, మేం విచారణ చేస్తే తప్ప. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని హరీష్ రావుకు కౌంటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు.